చాలా మంది అడుగుతున్నారు రామో బాబాయ్ ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు, యూఎస్ లోనే సెటిల్ అవుతున్నావా, ఇండియాలో కూడా బాగానే ఆపర్చునిటీస్ ఉంటున్నాయి కదా, సో ఇప్పుడు మూవ్ బ్యాక్ అయ్యే ప్లాన్ ఉందా? ఈ క్వశ్చన్ చాలా కామన్ గా నడుస్తూనే ఉంది. ఆఖరికి మొన్న మమ్మీ కూడా అదే అడుగుతుంది. అండ్ దానికి ఆన్సర్ చెప్పాలి అంటే ఇట్స్ నాట్ వెరీ క్లియర్. నేను ప్రస్తుతానికి ఇండియాకి వస్తలేను అని చెప్పడం ఈజీ, కానీ దానికి రీజన్ చెప్పడం కొంచెం కాంప్లికేటెడ్. ఇదేదో యూఎస్ తోపు ఇండియా తోపు కాదు అనేది కాదు. అండ్ నేను ఏదో యూఎస్ లో లోన్లీగా ఉన్నా, సాక్రిఫైస్ చేస్తున్నా, డిప్రెషన్ లో బాధతో ఉంటున్నాను కూడా కాదు. యాక్చువల్లీ నా కేసులో కొంచెం ఆపోజిట్ ఉంది. ఐ మీన్ చిన్నప్పటి దోస్తులు కూడా ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి తెలిసిన కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా యూఎస్ లోనే ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే దోస్తులతో తిరగడానికి పోయేది, ఆ సోషల్ లైఫ్ ఇండియాలో ఎట్లుంటుండేనో, రోజు రాత్రి తినడానికి బయటకు పోవడం, ఏదో ఒక కొత్త ప్లేస్ కి పోయి ఏదో ఒక ట్రై చేయడం, ఇట్లాంటివి మరీ యాక్టివ్ గా ఇప్పుడు జరుగుతలేవు. అఫ్ కోర్స్ లైఫ్ లో అందరం పెద్దగా అవుతున్నాం, అందరికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బట్ దొరికిన టైంలో లైఫ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. అదంతా బానే ఉంది. బట్ ఇప్పుడు నాకు యూఎస్ నచ్చుతుంది అని ఎందుకన్నా అంటే సింపుల్ గా చెప్పాలంటే యూఎస్ ఇస్ అలైన్ విత్ ద కరెంట్ వర్జన్ ఆఫ్ మీ దట్ ఐమ్ ట్రైంగ్ టు బిల్డ్. నా ప్రొఫెషనల్ కెరీర్ గానీ, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, దోస్తులు, లైఫ్ స్టైల్, ప్లేసెస్ తిరగడం, ఎక్స్ప్లోర్ చేయడం, అండ్ ఆఫ్ కోర్స్ పైసలు సంపాదించడం కూడా. వీటన్నిటిని బ్రాడ్ గా జూమ్ అవుట్ చేసి చూస్తే ప్రస్తుతం నా లైఫ్ కి యూఎస్ ఈకో సిస్టమ్ మంచిగా సెట్ అవుతుంది. ఐ హావ్ సమ్ రీజన్స్ వై ఐఎమ్ నాట్ మూవింగ్ టు ఇండియా యెట్. ఫస్ట్ రీజన్ మూమెంటం. లైఫ్ లో కొన్ని ప్లేస్లు మనకి ఎనర్జీని ఇస్తారామో, ఏదో మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అయి ఉండడం వల్ల కాదు. ఇన్స్టెడ్ మన రొటీన్, మన జనాలు, మన గోల్స్, మన అలవాట్లు, మన సిస్టమ్ మొత్తం ఒక ఫ్లో ఉంటుంది. నాకు ప్రస్తుతానికి యూఎస్ అట్లుంది, ఎస్పెషల్లీ ఆస్టిన్ అట్లుంది. మంచిగా వర్క్ రొటీన్ సెట్ అయింది, మన వీడియోస్ తో ఒక రొటీన్ సెట్ అయింది, జిమ్ రొటీన్ సెట్ అయింది, తిరుగుదాం అనుకుంటే దోస్తులు ఉన్నారు, కార్ ఉంది, మన వైబ్ కోసం ఒక మంచి రూమ్ ఉంది, ఫ్రీడమ్ కూడా ఉంది. సో ఓవరాల్ డే టు డే ఒక స్ట్రక్చర్ ఉంది. బట్ ఇండియాకి పోతే మన కంఫర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మన వైబ్ ఉంటుంది. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద మూమెంటం దట్ ఐమ్ బిల్డింగ్ హియర్. ఐ మీన్ యూ ఆల్రెడీ నో ఒక మూమెంటం బిల్డ్ చేయడం అనేది బాగా ఈజీ కాదు. ఒక ఫ్లో సెట్ చేయడానికి మస్తు కష్టం అవుతుంది. ఎస్పెషల్లీ ఒక ఫారిన్ కంట్రీకి పోయి జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేసి అపార్ట్మెంట్, జాబ్, దోస్తులు, క్రెడిట్ కార్డులు, ఒక కారు, ఒక రొటీన్, వీసా పంచాయతీ, ఇవన్నీ మెల్లమెల్లగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నాకున్న యూఎస్ లైఫ్ అనేది పర్ఫెక్ట్ ఉందా అంటే లేదు. అండ్ ఆ పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఎట్లుంటుందో నాకు ఇంకా తెలియదు. బట్ ప్రస్తుతానికి లైఫ్ లో మూమెంట్ ఉంది. నెక్స్ట్ రీజన్ కెరియర్. ఇండియాలో టెక్ ఆపర్చునిటీస్ లేవని కాదు, మస్తు టాలెంట్ ఉంది, తోప్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఎంఎన్సీలు అన్ని ఉన్నాయి, స్టార్ట్అప్లు ఉన్నాయి, గ్రోత్ కూడా మస్తుంది. బట్ ప్రస్తుతం నా కెరియర్ లా యూఎస్ టెక్ వల్ల నాకు మస్తు వాల్యూ వస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు ప్రొఫెషనల్ గా నా టీం వల్ల గానీ, నా కొలీగ్స్ వల్ల గానీ కొంచెం ఆలోచించేది డిఫరెంట్ గా డెవలప్ అవుతుంది. మీటింగ్లలో ఎట్లా మాట్లాడాలి, డిజైన్ డెసిషన్స్ ఎట్లా మాట్లాడాలి, స్టేక్ హోల్డర్స్ తో ఎట్లా డీల్ చేయాలి, డాక్యుమెంటేషన్, ఓనర్షిప్, ప్రాసెస్, ఇవన్నీ రియల్ గా నేర్చుకోగలుగుతున్నా. యాక్చువల్ కంపెనీల, యాక్చువల్ జనాల ముందు యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే ఎక్దమ్ మజా వస్తుంది. ఇప్పుడు అదేదో ఇండియాకి పోతే కెరీర్ ఎండ్ అయిపోతుంది అని కాదు. కాకపోతే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లా నేను ఇండియాలో ఉంటే నాకు ఇక్కడ వస్తున్నంత ఎక్స్పోజర్ రాకపోవచ్చు, మోస్ట్లీ 95% రాదని చెప్తా. సో ఇక్కడ ఇంకా నేర్చుకోవాల్సింది మస్తుంది. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే దోస్తులు, ఇంకా లైఫ్ స్టైల్. నార్మల్ గా ఏమనుకుంటాం, యూఎస్ అంటేనే సాడ్, లోన్లీ లైఫ్ అనుకుంటాం. మేబీ చాలా మందికి అట్లా ఉండొచ్చు. ఇట్స్ డెఫినెట్లీ అ వ్యాలిడ్ థింగ్. బట్ నాకు పర్సనల్ గా అట్లా లేదు. అండ్ ఆనెస్ట్లీ నేను ఇండియాలో ఉన్న ఫస్ట్ 21 years ఏవైతే ఉన్నాయో దాంట్లో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిన దోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు యూఎస్ లోనే ఉన్నారు. సో చిల్లుగానికి ట్రిప్ లకు పోవచ్చు, ఏమన్నా ర్యాండమ్ ఈవెంట్లు ఉంటే అది ప్లాన్ చేసుకుని అడిగి పోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సేమ్ నేను నా లైఫ్ లో ఏ ఫేజ్ లో అయితే ఉన్నానో సిమిలర్ ఫేజ్ లో ఉన్న దోస్తులు అందరూ ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మన మెయిన్ ఛానల్ నుంచి ఉన్న ఓజీ ఎంబీపీస్ మస్తు మంది యూఎస్ లోనే ఉన్నారు. సో ఆల్ ఆఫ్ us are in a similar boat. అండ్ ఇక్కడ దోస్తులు అనగానే ఒక ఇంపార్టెంట్ ముచ్చట ఏంది అంటే ఇక్కడ దోస్తులని కలుసుడు, తిరుగుడు కూడా కొంచెం ఇంటెన్షనల్ గా ఉంటుంది. ఇండియాలో ఏమో ఆటోమేటిక్ అయిపోతూనే ఉంటుంది. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చుట్టాలు ఆల్రెడీ బాగానే నెట్వర్క్ ఉంటుంది. బట్ యూఎస్ లో ఆల్మోస్ట్ అందరు ఇంటి నుంచి చాలా దూరంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఫ్రెండ్షిప్ గానీ, ఆ బాండింగ్ గానీ కొంచెం గట్టిగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఒక ఫ్రెండ్ గాడు కూడా వచ్చి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాడు, ఒకడేమో వీసా కోసం ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ చేస్తాడు, ఒకడేమో లాంగ్ వీకెండ్ కి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఇట్లంతా కొంచెం రెస్పాన్సిబుల్ గా, లైట్ ఇంటెన్షనల్ గా జరుగుతూ ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్లేస్, ఇండియానా యూఎస్ అని కాకపోవచ్చు. మోస్ట్లీ లైఫ్ లో పెద్దగా అవుతున్నాం కాబట్టి అందరికి రెస్పాన్సిబిలిటీస్, గోల్స్ ఉంటాయి కాబట్టి మేబీ ఆ అడల్ట్ హుడ్ వల్ల అయి ఉండొచ్చు. సో పాయింట్ ఏంటి అంటే మోస్ట్లీ వైబ్ కావడానికి, చిల్ కావడానికి దోస్తులు అందరూ ఇన్నే ఉన్నారు. అండ్ ఒక ప్లేస్ ని ప్లేస్ లాగా నచ్చింది అని చెప్పడం కంటే అక్కడ ఉండే మనుషుల వల్ల నచ్చడం ఇంకెక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీజన్ ఇండిపెండెన్స్. యూఎస్ కి వచ్చిన తర్వాత లైఫ్ నన్ను ఏకదమ్ ఇండిపెండెంట్ చేసింది. ఎస్పెషల్లీ ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత క్రేజీ ఇండిపెండెంట్ చేసింది. ఇదేదో బాధతో చెప్తలేను, నీ బిల్లులు నువ్వే కట్టుకోవాలి, నీ వంట నువ్వే చేసుకోవాలి. బట్ ఐ లవ్ ఇట్ సో మచ్. ఇక్కడ నా స్కెడ్యూల్ మొత్తం నా కంట్రోల్ ఉంటుంది. నా రూము, నా కారు, నా రొటీన్, నా పని, నా జిమ్ మొత్తం అంతా ఇట్ ఫీల్స్ లైక్ మై ఓన్ సిస్టమ్. ఇండియాలో ఉంటే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి కంఫర్ట్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు అట్లా మస్తు కంఫర్టబుల్ గా ఉండడం వల్ల మన సిస్టమ్, మన ఫ్లో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే ఏదో ఒక్కడే ఉండడం కాదు. ఇండిపెండెన్స్ అంటే రెస్పాన్సిబిలిటీతో మన ఫ్రీడమ్ ని హ్యాండిల్ చేయడం. ఈ ఫీలింగ్ ఇండియాకి పోతే మోస్ట్ ప్రాబ్లీ ఉండదు. ఎందుకంటే ఇంట్లుంటే కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటే లేజీ అయిపోతాం అండ్ మన రిథమ్ దెబ్బతింటది. దట్స్ హౌ ఐ ఫీల్ రైట్ నౌ. అండ్ లాస్ట్లీ ఇప్పుడు నేను ఏదో యూఎస్ లో ఉందాం అనుకుంటున్నా అంటే యూఎస్ పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ తాత పెట్టే ఆగంకి ఎప్పుడేమైతుందో ఏందో ఇవ్వని తెలియదు. ఇక్కడ నార్మల్ గా ప్రాబ్లంలు ఉండవని కూడా కాదు. హాస్పిటల్కి పోదామన్నా, హెల్త్ కేర్ పోదామన్నా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, వీసాతో పెద్ద లొల్లు ఉంటుంది. కొంచెం మంచి ప్లేస్ ఉండాలంటే రెంట్ మరీ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి నాకున్న గోల్స్ కి, ప్రస్తుతానికి నా లైఫ్ లో ఉన్న నా ఫేస్ కి, నా కరెంట్ పర్సనాలిటీకి ఏ వైబ్, ఏ ఎన్వైరన్మెంట్ బెటర్ రా అని అంటే ఫర్ మీ రైట్ నౌ ది ఆన్సర్ ఇస్ యూఎస్. సో ఇక్కడ మన చాప్టర్ ఇంకా అయిపోలేదు. ఇంకా నేర్చుకోవాల్సింది మస్తుంది, గ్రో అవ్వాల్సింది మస్తుంది, బిల్డ్ చేయాల్సింది మస్తుంది. సో మచ్ స్టఫ్ టు డూ యెట్. బట్ రైట్ నౌ యూఎస్ ఇస్ హెల్పింగ్ మీ టు బికమ్ ద పర్సన్ దట్ ఐ వాంట్ టు, విచ్ ఇస్ అమేజింగ్. మెల్లగా ప్లాన్ చేసి మన లైఫ్ లో మనకి ఏం కావాలి అని ఆలోచిస్తూ ఉంటే విల్ గెట్ సమ్ పర్స్పెక్టివ్ అండ్ నో వాట్ వీ హ్యావ్ టు డూ. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం.
కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.